2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తాం. అంతేకాదు మావోయిస్టు రహిత భారతదేశంగా మార్చుతామన్నారు భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ మాటలు విన్నప్పుడు చాలా మంది స్టార్టింగ్ లో జరుగుతుందిలే, చూసినాంలే, ఇలాంటి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు కూడా కట్టడి చేయలేకపోయినారు అనేటువంటి రీతిలో మాట్లాడారు చాలా మంది ప్రజా సంఘాల నాయకులు కూడా. కానీ ఇప్పుడు అమిత్ షా మాట్లాడిన ఆ మాటలు నిజమేనేమో అనిపిస్తున్నాయి. ఎందుకనంటే రోజు రోజుకి మావోయిస్టుల మీద జరుగుతున్న ఎన్కౌంటర్లే దానికి నిదర్శనం. మొన్న నంబాల కేశవరావు దగ్గర నుంచి మొదలుకుంటే నిన్నటి హిడ్మా వరకు ఒకరొకరుగా కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, అగ్ర నాయకులు కావచ్చు, ఓ పక్క ఎన్కౌంటర్లు, మరో పక్క లొంగుబాట్లు. ఈ తతంగం అంతా కూడా చూస్తా ఉంటే నిజంగానే మావోయిస్టు పార్టీ భారతదేశంలో లేకుండా పోతుందా, మావోయిస్టు రహిత భారతదేశంగా ఈ దేశం ఉండబోతుందా అనేటువంటి ప్రశ్నలకు సమాధానము దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ముఖ్యంగా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని ప్రధాన నేతలందరినీ కూడా, సెంట్రల్ కమిటీ సభ్యులను మొదలుకుంటే బెటాలియన్ ఇన్ఛార్జీల వరకు మొదలుకుంటే ముఖ్యంగా ఆ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులను కూడా మట్టుబెడుతున్నాయి బలగాలు. ఈ రోజు కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది.